హాయ్ అండి, నేను మీ సోహెల్. సో ఈరోజు నేను చిరంజీవి సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. పద్మ విభూషణ్ అవార్డ్ సార్కి రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే చాలామంది యూత్ని ప్రోత్సహించడం కానివ్వండి, లేదంటే చాలామంది ప్రజలకి హెల్ప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ లైక్ యూనో గుర్తించి ఈరోజు పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు ఇండస్ట్రీకి అండ్ భారతదేశానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఇది. సో కీప్ ఇన్స్పైరింగ్ లైక్ దిస్ చిరంజీవి సార్, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ సో హ్యాపీ ఫర్ యూ. ఈరోజు మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు యూత్కి చాలామందికి ఇన్స్పిరేషన్, అలాంటి యాక్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి. లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వ విశిష్టమైన పురస్కారం పద్మవిభూషణ్ రావటం ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సేవాతత్వానికి ఒక తార్కాణం. ఆయన సినీ రంగంలో ప్రవేశించిన రోజు నుంచి ప్రజలు ఆయన ఆదరిస్తున్న ఈ 4 దశాబ్దాల్లోనూ ఆయన ప్రజాసేవని ఎప్పుడూ కూడా మరవలేదు. అలాగే ఆయన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లతో సొసైటీకి ఉపయోగపడేట్టుగా ప్రజలు ఎలా బిహేవ్ చేయాలి, యువతను ఎలా స్ఫూర్తిదాయకంగా మలచాలనే దాని మీద చాలా చాలా నిశితమైన జాగ్రత్తలను తీసుకుంటారు. ఆయనతో కథా చర్చల్లో పాల్గొనేటప్పుడు కానీ, ఆయనతో నార్మల్గా మనం కలిసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశం తన వల్ల సొసైటీలో ఒక మంచితనం రిఫ్లెక్ట్ అవ్వాలని, ఒక శ్రేయస్సు జరగాలని ఆశపడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పద్మ పురస్కారం అలాంటి వ్యక్తికి పద్మ పురస్కారం దక్కటం ఆయన క్యారెక్టర్కి ఒక గొప్ప నిదర్శనం. అండ్ చిరంజీవి గారు పద్మవిభూషణ్తో పాటు మరి ఎన్నో ఇతరతర కళా పురస్కారాలని అలాగే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందే ఎన్నో పురస్కారాలకి అర్హుడు. అవి ఆయన్ని వరిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి చిరంజీవి గారికి శుభాకాంక్షలు.